అశరీరవాణి హెచ్చరిక. బేతాళ కథ. పూర్వం ఒక గ్రామంలో కుణాళుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగర్కు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుండి బయలుదేరాడు. కుణాళుడు తన ఇంటి నుండి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాచనగరు ఉన్నది. కుణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. అడవిలో నీడగా చల్లగా ఉంటుంది. ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు. సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం, కుణాల, అడవిలో ప్రవేశించవద్దు, హత్య చేయగలవు అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటు నుండి వచ్చిందో, ఎంత దూరం నుండి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు. మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకుని చెట్ల వెనక చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు. వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు. ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు. కానీ అడవిలో ఎవరూ తగలలేదు. ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపు చేరాడు. ఇంకా ఎండ జాస్తిగానే ఉన్నది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకొని కుణాళుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు. బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది. అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు. పూర్వంలాగే మళ్లీ కంఠం వినిపించింది. కుణాల, బీడు మీదకి వెళ్లకు, దేశానికి అరిష్టం తేగలవు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా బెదిరిస్తావు? నీ మాట నేను నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు. నేనెవరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు. హత్య చేశావు, నీకు తెలియదేమో. నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం. దానికి నేనేం చేయగలను? అటువంటి పొరపాటు ఎవరి వలనైనా జరగవచ్చు. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తానడం పచ్చి అబద్ధం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు. వాడు కొండను చేరుకునేసరికి పొద్దుగూకిపోయింది. కానీ కొండ అవతల పగట వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు. అందుచేత వాడు కొండ ఎక్కటం ప్రారంభించాడు. మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది. కుణాల, కొండ ఎక్కకు, చచ్చిపోగలవు. కుణాళుడికి ఒళ్ళు మండిపోయింది. నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? బీడు దాటాను, దేశానికి అరిష్టం తెస్తానన్నావు. తెచ్చానా అని వాడు కేక పెట్టాడు. తెచ్చావు. నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలుకలను బెదరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్ళి అక్కడ చెట్ల మీద గుడ్లు పెడుతుంది. అది పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణికి ఎవ్వును కేక వేసి పడిపోతుంది. ఆమె గర్భం కాస్తా పోతుంది. రాజుగారికి మళ్ళీ సంతానం కలగదు. అందుచేత రాజుగారి తమ్ముడు రాజు అవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాచకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది. ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుడిని ఒప్పుకోను అంటూ కుణాళుడు కొండ ఎక్కసాగాడు. అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది. కుణాళుడు విజయ గర్వంతో, ఇప్పుడేం చెబుతావు? కొండ ఎక్కాను, కానీ ఇంకా బతికే ఉన్నాను కదా. నీ మాటలన్నీ ఒట్టి అబద్ధాలు అన్నాడు నవ్వుతూ. పిచ్చివాడా, నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కొండ ఎక్కినవాడు దిగాలి కదా. ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరిని చూడబోవు. నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది ఆ కంఠం. కుణాళుడు ఈసారి బెదిరిపోయాడు. కమ్ముకుని వచ్చే చీకట్లో కొండ దిగడం వాడికి ప్రమాదం అనిపించింది. తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరం అనిపించి కొండ దిగడం ప్రారంభించాడు. ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది. అప్పుడు తనకు చావు తప్పదు. అలాంటప్పుడు చావు కోసం తాను తెల్లవారిందాకా కాచుకుని ఉండడం అవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్లయితే అది చేసే హెచ్చరికను పాటించవలసిన అవసరమే లేదు. ఇలా అనుకుని కుణాళుడు చీకట్లోనే కొండ దిగటం ఆరంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్లే రాజుగారి మెడ మీద ఆకు పురుగు పాకటము, ఆమె మూర్ఛపోవడము,
గర్భస్రావం కావడము, రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందడము, వాడు దుర్మార్గుడ అరాచకం కలిగించటము, రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావడము జరిగాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం కలిగింది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవడంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా? అతనికి హత్య చేసిన పాపము, రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము, ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. కుణాళుడు తప్పు చేయలేదు, అతనికి ఏ పాపము అంటదు. అశరీరవాణికి భవిష్యత్తు తెలుసునే గాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు. ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయడమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపే ఉండేది. తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిపినా కుణాళుడు వెనక్కి తిరిగిపోయి ఉండేవాడే. కానీ కుణాళుడు అడవి ప్రవేశించకుండా, బీడు దాటకుండా, కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవాణికి లేనట్టు స్పష్టమవుతున్నది. అటువంటప్పుడు మానవ మాతృడైన కుణాళుడికి పురుగును చంపకుండా, రాజ్యానికి అరిష్టం రాకుండా, తాను చావకుండా అవగల శక్తి ఉన్నదని ఎవరనగలరు? అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే. అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.